మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సరెండర్ అయిన వారిలో 6 మహిళా మావోయిస్టులు. ఆపరేషన్ చేయూత మావోయిస్టుల కంచుకోట. లాభాలిస్తామని మోసం చేసిన ది పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థ 100 కోట్లకు పైగా వసూళ్లు. ఘనంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ. బీజేపీ ప్రభుత్వ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని నెహ్రూ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజల్లోనూ అటు పార్టీల్లోనూ మన్ననలు పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందారని అన్నారు. మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మరెన్నో పదవులు అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మండల అధ్యక్షులు చిలుకా సతీష్, గట్టపల్లి మాజీ సర్పంచ్ దన్నాయక్ దామోదర్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ పన్నాల రాములు, పట్టణ అధ్యక్షులు అబ్బయ్య గౌడ్, కుమార్ కిషోర్, టీకే మూర్తి, పోచమల్లు రాజలింగం తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు మంత్రిని శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మరియు పరిశ్రమల శాఖ, అదేవిధంగా అసెంబ్లీ నిర్వహణ సంబంధించినటువంటి శాఖలకి మంత్రులైనటువంటి శ్రీధర్ బాబు గారి యొక్క జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ మండల కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, అదేవిధంగా అసెంబ్లీ నిర్వహణ సంబంధించిన బాధ్యతలు చేపట్టి వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి నియోజకవర్గంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప వ్యక్తి. ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఈ సుల్తానాబాద్ మండల కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా జరుపుకోవడం మా అందరికీ సంతోషంగా ఉందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా మా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా ముద్దుబిడ్డ మరి శ్రీపాదరావు గారి యొక్క తనయుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి యొక్క జన్మదినోత్సవాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈనాడు అనేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలా మేనిఫెస్టో కంపెనీ ఇలా పేదలందరికీ కూడా ప్రతి బలం అందుతుందంటే ఆ యొక్క మేనిఫెస్టోను తయారు చేసి శ్రీధర్ బాబు గారు రూపకల్పనే ఈనాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఈనాడు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే శ్రీధర్ బాబు గారి కుటుంబం, శ్రీపాదరావు గారు ఈ ప్రాంత ప్రజానీకం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం. మరి అటువంటి కుటుంబానికి మనం అందరం అండా ఉండి ఆ కుటుంబం మరి ఆయుష్ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి పేద ప్రజానీకానికి మరింత చేరువయ్యే విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన పెద్దపల్లి జిల్లా లోపల మన పెద్దపల్లి నియోజకవర్గంలో మన విజ్జన్న గారి ఆధ్వర్యంలో మరి వారికి అన్ని వేళలా అండగా ఉంటూ మరి ప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజానీకాన్ని తీసుకువెళ్తున్నటువంటి విజయన్న గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా పత్రికా సోదరులకు, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్, యూట్యూబర్స్ అందరూ కూడా పేరు పేరున శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి సివిల్ హాస్పిటల్లో కూడా అక్కడ ఉండబడినటువంటి పేషెంట్లకు, రోగులకు పనులు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. దానికి కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పుకోవచ్చు. సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మండల కేంద్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మన రాష్ట్ర మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా సుల్తానాబాద్లో పెద్ద ఎత్తున కేక్ కట్ చేయడం, స్వీట్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ యొక్క మన మంత్రి గారు ఏదైతే రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు కానీ పేద ప్రజల అభివృద్ధి కొరకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కొరకు కానీ 6 నిమిషాలు కష్టపడుతూ వారు పేద ప్రజలను అట్టడుగు నుంచి పైకి తేవాలని చెప్పి ఆలోచనతోటి ఈరోజు ముందుకు నడవడం జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలోనే ఈరోజు ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన నాయకులు, ప్రభుత్వంలో ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తర్వాత మన రాష్ట్రంలో ఉన్న పదవులలో మంచిగా నడిపించేటువంటి వ్యక్తి ఎవరైనా అంటే మన శ్రీధర్బాబు గారు. తప్పకుండా వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైర్యాలు కల్పించాలని చెప్పి ముందు ఎన్నో ఉన్నత పదవులు సాధించాలని చెప్పి అనుభవించాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ పిలుస్తాం. బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా సింగరేణి క్షేత్రం ఆయన శ్రీరాంపూర్ ఏరియాలో జాగృతి సంఘం నాయకులు కందుల ప్రశాంత్ను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి విధించడంతో ఆయనను ఇంటి వద్ద కలిసి పరామర్శించారు. అనంతరం తన కార్యాలయం సిబ్బంది ప్రవీణ్ కళ్యాణ వేడుకల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులు బంధువులతోటి కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీనియర్ జర్నలిస్టు మునీర్ అనారోగ్యంతో మృతి చెందిన బాధాకరం, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. నంబాల కేశవరావు మృతి చెందితే కనీసం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసు బలగాలు ఇవ్వకపోవటం దారుణమని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్లో కుల రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమ్న వర్గ నేతలను తక్కువగా చూస్తున్నారని విమర్శించారు. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టీని అవమానించినట్లే సరస్వతి పురస్కారాలకు ఆహ్వానించకుండా ఎంపీ వంశీకృష్ణను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని అన్నారు. దళితులంటే కాంగ్రెస్కు గౌరవం లేదని కవిత మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలోని కవిత పర్యటనలో బీఆర్ఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు ఎక్కడ కూడా పాల్గొనకపోవడం చర్చానీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలోని జాగృతి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సీనియర్ జర్నలిస్ట్ గారు మునీర్ గారు మరి ఒక 6 నెలలు దాదాపుగా నిన్న మొన్ననే మరి జరిగిపోయినటువంటి విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మునీర్ గారు మన తెలంగాణ వాదాన్ని వినిపించడంలో, అదేవిధంగా అనేక విప్లవోద్యమాలకు వారి యొక్క భావజాలాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వారు ముందుండేవారు. ఏమాత్రం భయం లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్తోని, వాక్చాతుర్యంతో ఆయన ఎంతోమందిని ప్రభావితం చేయడం జరిగింది. మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. వారికి 3 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒకటే కోరింది, మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని, తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది. నిజంగా కూడా మునీర్ గారు చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించడంలో. వారికి నేను ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే మాట్లాడినరో, ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ, విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూసినాం, సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా, పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు.
రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. మరి ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్ద్వంద్వంగా ఖండించాల్సినటువంటి 2 చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతిని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు నినాదంతో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం TJF 25 వసంతాల సంబరాలు హైదరాబాద్లో జరుగుతున్న ఈ సందర్భంగా సంబరాలకు బయలుదేరిన వరంగల్ జర్నలిస్టులు. అల్లం నారాయణ సార్ నాయకత్వం, లెనిన్ సార్ నాయకత్వం, లెనిన్ సార్ నాయకత్వం, 143 జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది. చింతల్ గణేష్ నగర్లో ఏర్పాటు చేసిన ది పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థ కోట్లలో మోసం చేసిందని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ₹1,00,000 పెట్టుబడి పెడితే 20 నెలల వ్యవధిలోనే రెట్టింపు పైసలు ఇస్తామని నమ్మించారు. తొలుత అలా కొంతమందికి చెప్పిన విధంగా రెట్టింపు పైసలు ఇచ్చారు. దీంతో నమ్మకం రావడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. సుమారుగా 1500 మంది వరకు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఓ వ్యక్తి అయితే 101.80 కోట్లు పెట్టినట్లుగా చెప్పుకున్నాడు. ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉందని, ఇక 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా బాధితులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంటే నాకు దిలీప్ అనేది మా అన్నయ్య ఫ్రెండ్ అండి. తను నాకు చెప్పారు, ఇలా మనం ఇన్వెస్ట్ చేస్తే 20 monthsలో డబల్ అవుతుంది. మేము అది ఆశ మీద అక్కడ వెళ్ళి మన ఆఫీస్కి వెళ్ళేసి ఇన్వెస్ట్ చేసాము. కంటిన్యూ మాకు 3 months 4 months వచ్చింది. దాని తర్వాత అందరిది అలా చిన్న అమౌంట్ చేసి పెద్ద మేము ఆశలు పెట్టేసి వాళ్ళ దగ్గర పెట్టాము. బట్ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు లాస్ట్లో మాకు నేను ఆల్మోస్ట్ 350 వరకు పెట్టానండి. బట్ మాకు వచ్చింది ఓన్లీ 2 to 3 months వచ్చింది. 30,000 వరకు వచ్చిందండి. ఎవ్రీ మంత్లీ వైజ్ మనం 1 lakh పెడితే మనకు 10,000 మంత్లీ 10% యాజ్ అని వస్తుంది. అండ్ వితిన్ 20 months మా అమౌంట్ అనేది డబల్ అవుతుందని చెప్పారు. మేము అలా ఆశ పెట్టి మాకు పెట్టేసి వాళ్ళకి పెట్టామండి. థ్యాంక్ యూ. అబ్దుల్ వహీద్ నా పేరు. సో మనకేంటంటే బాలాజీ అనే మనిషి మనకు తెలిసినేనా, మన ఏరియాలో ఉంటుండే. సో ఏమైందంటే బేసిక్లీ ఇట్లా బిజినెస్ పెట్టేటప్పుడు 2-3 years నుంచి ఆల్రెడీ రన్నింగ్లో ఉండే. ఇక మన త్రూ ఫ్రెండ్స్ ఉంటుంది కదా, ఇక మన దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ త్రూ అనేది ఇట్లా ఉంది అంటే అట్లనే మనం ప్రొసీడ్ అయినాం. సో ఓకే అని మనం ఏం చేసినాం, డబ్బులు తీసుకొని నేను పెట్టిన ఫైనల్లీ అమౌంట్ వచ్చేసి 21 lakhs ఉన్నాయి నాయి 21 lakhs. సో నేనేం చేసిన అంటే నేను పర్సనల్లీ ఇట్లా వస్తుందంటే నేను పర్సనల్లీ ఒక 2 lakhs అలా తీసుకున్నా. దానికి 16-14 months అలా వచ్చినాయి మనకు. తర్వాత నేనేం చేసినా సరే ఇది వస్తుంది మంచిగానే ఉంది అని మనకు అంటే బాగానే ఉంది అని కూడా ఫ్రెండ్స్ సపోర్ట్తో నా తెలివి అనుకున్నాదో అది ఎంతో పొరపాటు అయిపోయింది. నేను మళ్ళీ బజాజ్ నుంచి లోన్ తీసుకున్నా, 9 lakhs లోన్, 8 lakhs లోను. అది తీసుకొని మళ్ళీ IDFC నుంచి ఒక 3 lakhs వద్దంటే ఇక వాళ్ళు కూడా చెప్తారు కదా సార్ అది వచ్చేస్తుంది. అలా లోన్ తీసుకొని పెట్టాను. నేను పెట్టిన డిసెంబర్లో అమౌంట్. సో నా త్రూ అంటే నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అలా అందరికి వాళ్ళతో కూడా 2-3 పెట్టించిన. ఇలా పెట్టించి 21 lakhs ఉంది. రీసెంట్లీ ఏంది నేను ఇంత బిగ్ అమౌంట్ డిసెంబర్లో పెట్టాను. నవంబర్ డిసెంబర్లో పెట్టాను. సో 2 months వచ్చాయి, జాన్ వరకు వచ్చాయి కరెక్టే. ఫెబ్ నుంచి పేమెంట్ డీలే అయిపోతే నేను అనుకున్నా వస్తాయి అని కాల్ చేసి చెప్తే రాలే.
డీటెయిల్స్ ఇలా వచ్చేసినాయి. 3 months నుంచి ఏం రావట్లే. సో మనం 2 months ముందు ఏం చేశారంటే డేట్ ఇచ్చాడు, ఒక 10 days ఆగండి ఇచ్చేస్తా అని. కానీ ఇప్పుడు దాకా ఇవాళ 30 అని అందరికి చెప్పాడు. 1500 మంది ఉన్నారంట, వాళ్ళకందరికీ ఇలా చెప్పాడు. ఇప్పుడు దాకా రాలేదు. అంటే ఇప్పుడు బజాజ్ వాళ్ళు అందరు రికవరీ వాళ్ళు అందరు నా ఇంటి మీద వచ్చిండ్రు. ఇవాళ కూడా వచ్చారు. సార్ నేను ఏం చేయలే, నాకు చెక్ బౌన్స్ అంటే తెలియదు అని నా పర్సనల్ చెప్పాను. ఇలా అయిందంటే కూడా వాళ్ళు విన్నారు కదా, బేసిక్లీ వాళ్ళు వినరు. సో నాది ఏందంట అంత దయచేసి గవర్నమెంట్తో నేను అప్పీల్ ఏం చేస్తున్నా, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంటే వాళ్ళకి ఎట్లయినా రికవర్ చేయాలని కోరుకుంటున్నా. అంతేనండి, చాలా కష్టాల్లో ఉన్నా. కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని ఎస్పీ రోహిత్ రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా పోలీసులు సిఆర్పీఎఫ్ అధికారులు ఎదుట ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 17 మంది మావోయిస్టుల సరెండర్ అయ్యారని, సరెండర్ అయిన వారిలో 6 మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలిపారు. ఏసీఎం క్యాడర్కు చెందిన 2 పార్టీ మెంబర్స్, 4 మిలీషియా సభ్యులు, 11 మంది లొంగిపోయారని, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 282 మంది సరెండర్ అయినట్లు తెలిపారు. మావోయిస్టు లొంగుబాటుకు ప్రధాన కారణంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ చేయుత, మావోయిస్టుల కంచుకోట అని చెప్పుకుంటున్న ఛత్తీస్గఢ్లో భారీగా సిఆర్పీఎఫ్ క్యాంపుల ఏర్పాటు, వరుస ఎన్కౌంటర్లు, మావోయిస్టులకు స్థానిక ప్రజల సహకారం లేకపోవడం, పార్టీ జనరల్ సెక్రటరీ కాపాడుకోలేని పరిస్థితిలో మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వివిధ క్యాడర్ల నాయకులకు వారి రక్షణ పట్ల ప్రశ్న ఎదురైందన్నారు. మావోయిస్టులకు సరెండర్ కావటమే శరణ్యమని, లొంగిపోతున్న మావోయిస్టులకు తక్షణ సాయంగా 25,000 రూపాయలు ఇవ్వడంతో పాటు వారి జీవనోపాధికి సహకరిస్తున్నట్లు తెలిపారు. ఆఫీసర్స్ ముందు 17 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టుకు సంబంధించిన సభ్యులు లొంగిపోవడం జరిగింది. దీంట్లో 2 ఏసీఎం ర్యాంక్ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా 4 పార్టీ మెంబర్స్, 11 మంది మిలిషియా సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన హుసూర్, పామెంట్, అదేవిధంగా జగురుగొండ పిఎస్ లిమిట్స్ నివాసస్తులు. దీంట్లో 11 మెంబర్స్ మేల్ ఉన్నారు, 6 ఉమెన్ కార్డర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మిలిషియా మెంబర్స్ 11 మంది కూడా ఎర్రపల్లి, అదేవిధంగా పూజారి కంకేర్, అదేవిధంగా పువ్వర్తి, ధర్మారం ఆర్బీసీలో పనిచేసిన మిలిషియా సభ్యులు. సో మేజర్గా కూడా ఈ 17 మంది సరెండర్ కావడానికి ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా రీజన్స్ మనము చెప్పుకోదగ్గర ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, గత 4-5 నెలల నుండి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానివ్వండి, మన బార్డర్ ఏరియాస్లో కూడా అనేక రకాల డెవలప్మెంట్స్, సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కావచ్చు, సరెండర్స్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా లోకల్ సపోర్ట్ మన తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా ఎవరికి కూడా నక్సల్స్కి లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అదొక రీజన్. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్గా కూడా చూసుకుంటే మనకు ఈ సంవత్సరంలోనే ఇప్పటివరకు 282 మెంబర్స్ సరెండర్ అవ్వడం జరిగింది. వివిధ హోదాలలో ఉన్న వాళ్ళు, డివిసిఎం, అదేవిధంగా ఏసీఎం పార్టీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనం ఈ సంవత్సరం జనవరి నెలలో స్టార్ట్ చేసిన ఆత్మీయ సమ్మేళనం కావచ్చు, అదేవిధంగా ఆపరేషన్ చేయుత, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే ఆకర్షితులై వాళ్ళు సరెండర్ అవుతున్నారు. దానికన్నిటికంటే కూడా మించి మన ఏదైతే సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ ఉందో, ఎవరైతే సరెండర్ అవుతారో వితిన్ 1 week 10 days వాళ్ళకు రావాల్సిన చెక్స్ అందజేయడం, బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే దగ్గరుండి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి, ఆధార్ కార్డులు తీపించి వాళ్ళకు ఏవైతే క్యాష్ రివార్డ్స్ ఉంటాయో ఇవ్వడం వల్ల కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ క్యాష్ రివార్డ్సే కాకుండా పోలీస్ స్టేషన్ వైజ్ కూడా వీళ్ళ డేటా తీసుకొని వాళ్ళకి ఇప్పుడు లైవ్లీహుడ్ కోసం ఎటువంటి అవసరాలు ఉన్నాయి, లైక్ కొందరేమో టైలరింగ్ మిషన్ కావాలన్నారు, కొందరు పెట్రోల్ బంక్లో పనిచేస్తానని, అదేవిధంగా కొందరు ఐటీసీ అనేక సంస్థలలో పనిచేస్తారు. సో ఇటువంటి రిక్వెస్ట్స్ ఏమొస్తున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకు సమకూర్చడం వల్ల పోలీస్ మీద ట్రస్ట్ పెరిగి సరెండర్ అవుతున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో కూడా మన ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఆపరేషన్ కర్రగుట్టలు ఏదైతే ఆల్మోస్ట్ లైక్ 2 weeks 15 days వరకు జరిగిందో దాంట్లో 31 మావోయిస్టులు కూడా న్యూట్రలైజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి యాజ్ ఎ జిల్లా ఎస్పీగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ తరఫున కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఆపరేషన్ కర్రగుట్టలో తర్వాత ఒక 20 మెంబర్స్ ములుగు జిల్లాలో అరెస్ట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా 12 వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు కూడా మనకు ఇదివరకు ఎవరైతే నక్సల్స్ కర్రగుట్టలు అనే ఒక బేస్ చేసుకొని అక్కడ ఆపరేషన్స్ చేద్దాం అనుకున్నారు, అటువంటి ఇప్పుడు సాగే
ప్రసక్తే లేదు. ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ గుడారాలు ఉన్నాయి, ఎక్కడ హైడింగ్ ప్లేసెస్, ఇన్ కేస్ ఏమైనా అటాక్ అయినా కూడా ఎటు ఏరియా నుంచి ఎస్కేప్ అయ్యే రూట్స్, గ్రాసరీస్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కర్రెగుట్టలు అనేది కూడా సేఫ్ ఆప్షన్ కాదు. అంతేకాకుండా రీసెంట్గా కూడా మనం చూసినాం, సిపిఐ మావోయిస్ట్కి సంబంధించిన జనరల్ సెక్రటరీ కూడా న్యూట్రలైజ్ అవ్వడం జరిగింది. సో ఈ నక్సల్ కార్డర్స్లో కూడా ఒక అభద్రతా భావం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళ మొరల్ కూడా చాలా డౌన్ అయ్యి, ఒక జనరల్ సెక్రటరీ స్థాయి కార్డర్నే రక్షించుకోలేని నక్సల్స్ ఈ డీవీసీఎం కానివ్వండి, ఏసీఎం కానివ్వండి, స్టేట్ సెక్రటరీలు కానివ్వండి, వీళ్ళని ఏ రకంగా కాపాడుకుంటుంది అనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది. సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా నా రిక్వెస్ట్, ఇప్పుడు మీకు ఎటువంటి ఆప్షన్ కూడా లేదు, ఓన్లీ సరెండర్ అవ్వండి. మీకు ఏదైతే ప్రతిఫలాలు రివార్డ్స్ ఉంటాయో వెంటనే మీకు అందజేయడం జరుగుతుంది. అది కాకుండా మేము ఇంకా ఐడియాలజీ అని మీరు ముందుకెళ్తే మాత్రం పబ్లిక్ నుంచి సపోర్ట్ ఉండదు. అదేవిధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా, మీరు ఛత్తీస్గఢ్లో చూసుకుంటే అనేక సిఆర్పిఎఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి తావు లేకుండా మీ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఇదివరకు బీజాపూర్, సుక్మా జిల్లాలో చాలా పెద్దగా ఉండేది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది చాలా చిన్నగా అయింది. మనకందరికీ తెలుసు, అబూజ్మడ్ ఏరియా అంటే అసలు సెక్యూరిటీ ఫోర్సెస్ పోలేని పరిస్థితి ఒకప్పుడు. మోండా డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ నుంచి రైలు నిలయం వైపు వెళ్లే భూగర్భ డ్రైనేజీ గత కొంతకాలంగా పొంగిపొర్లి టీచర్స్ కాలనీ, అంబేద్కర్ నగర్ బస్తీ తదితర ప్రాంత వాసులకు తీవ్ర అసౌకర్యంగా ఉంది. ఈరోజు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకస్మిక తనిఖీ చేసి పొంగుతున్న డ్రైనేజీని ప్రత్యక్షంగా చూసి అప్పటికప్పుడు వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ వినోద్ని క్షేత్రస్థాయికి పిలిపించుకొని సమస్యను వారికి చూపించి ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఈ సమస్య పరిష్కారం కాలేదని అడిగారు. వారి సమాధానంతో సంతృప్తి చెందని ఎమ్మెల్యే వెంటనే వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డితో ఫోన్లో సంభాషించి సమస్య తీవ్రతను తెలియజేసి గతంలోనే ప్రపోజల్స్ పంపించామని, ఇంతవరకు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని, ఈ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారం 10 రోజుల్లో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కావాలని, లేని పక్షంలో అధికారుల ఇళ్ల ముందు ధర్నాలు చేసే పరిస్థితి వస్తుందని, నిధుల సమస్య ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే నేను ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులను మంజూరు చేపించి ఇస్తానని చెప్పారు. స్పందించిన అధికారులు వెంటనే సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు సంతోష్ యాదవ్, బాబురావు, శివ, నర్సింగ, పంగారాజు, రాజయ్య, మల్లేష్, రాజు తదితరులు ఉన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో అభ్యాస జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగిందని అభ్యాస కాలేజ్ యాజమాన్యం పేర్కొన్నారు. శనివారం అల్వాల్ పట్టణం రాజీవ్ సర్కిల్లోని సిండికేట్ రైతు సేవ పరపతి సంఘం భవనంలోని నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యాస కాలేజీని మచ్చబల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి మన్ననలను పొందాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోని చదివిన పిల్లలకు మరియు సింగిల్ పేరెంట్ విద్యార్థులకు కాలేజ్ ఫీజులోని 40% రాయితీ ఉంటుందని, అదేవిధంగా ప్రతి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో శ్రీ అభ్యాస జూనియర్ కాలేజీని నెలకొల్పడం జరిగిందని యాజమాన్యం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం విశాలు, మహేందర్ గౌడ్, స్వామి గౌడ్, పూర్ణగౌడ్, వినీత్, సిండికేట్ రైతు సంఘం చైర్మన్ తోట గోపాల్ రెడ్డి, స్థానిక నాయకులు అశోక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రాజసింహారెడ్డి, నాగేశ్వరరావు, ఉదయ్ కుమార్, శ్రీశైలం గౌడ్, వెంకటేష్, వెంకట్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభ్యాస జూనియర్ కాలేజ్ అండి, ఓకేనా. సో అల్వాల్లో ఇప్పటి వరకు మనం స్మార్ట్ ప్యానల్స్ అనేది ఇంతవరకు ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదండి. స్టూడెంట్స్కి క్విక్గా, ఫాస్ట్గా మైండ్ డైరెక్ట్గా ఫీడ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్మార్ట్ ప్యానల్స్ అండ్ స్మార్ట్ బోర్డ్స్, డిజిటల్ బోర్డ్స్తో మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ XYZ ఏవేవే కాలేజెస్లో ఉన్నట్టుగా 70-80 మెంబర్స్ అన్నట్టు కాకుండా కేవలం 30 to 35 మెంబర్స్ కెపాసిటీ తోటి అండ్ పర్సనల్గా, ఇండివిజువల్గా ఫోకస్ చేసేసుకుని ఖచ్చితంగా ర్యాంక్స్ ఓరియంటెడ్గా అట్ ద సేమ్ టైం. సో ఇక్కడ మా ప్రోగ్రామ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ 40 days బేసిక్ ప్రోగ్రామ్ ఉందండి. ఎందుకంటే 6 to 10th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సమానంగా రావు కాబట్టి 6 to 10th క్లాస్ బేసిక్స్ అన్ని
కవర్ చేసేసుకుంటూ స్టార్ట్ చేసేస్తున్నాం సార్. అండ్ ఇక్కడ 1 hour క్లాస్, 1 hour స్టడీ అవర్స్, దిస్ ఇస్ అవర్ మోటో. అండ్ ఆల్ రూరల్ పీపుల్ అండ్ ఆల్ ద సింగిల్ పేరెంట్స్ అండ్ ఆల్ ద గవర్నమెంట్ స్కూల్ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము తీసుకునే ఫీ స్ట్రక్చర్లో ఎగ్జాక్ట్లీ 40% మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఎగ్జామ్ జూనియర్ కాలేజ్ మన కోఆపరేటివ్ సొసైటీలో మన గోపాల్ రెడ్డి గారి చైర్మన్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వీళ్ళు ఈ 3 floors తీసుకోవడం జరిగింది. ఇది వీళ్ళది ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయింది ఇక్కడ. మరి డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుందని మా అందరికీ నమ్మకం ఉంది. మరి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే స్టేట్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరు కలిసి పెట్టడం జరిగిందో, మరి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా తక్కువ ఒక క్లాస్లో 30-35 స్టూడెంట్స్ కన్నా తక్కువ స్టూడెంట్స్ పెట్టి చదివాం. ఐఐటి కానివ్వండి, నీట్ కానివ్వండి, అలాంటి కోర్సెస్ కూడా ఇక్కడ తీసుకుంటారు. డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ఫుల్ కావాలి, మరి స్టేట్లో కూడా మంచి ర్యాంక్ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. మరి ఇక్కడ స్టూడెంట్స్ అల్వాల్ నుండే కాదు, ఇక్కడ తూపుకుంట నుండి, షామీర్పేట నుండి, మరి ఇక్కడ కుబ్బులాపూర్ నుండి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి ఈ స్టాఫ్కి ఎవరైతే ఇక్కడ స్వామి గారు, తర్వాత విశాల్ గారు, మహేందర్ గారికి అందరు కూడా విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి బ్రాంచెస్ మీరు ఎన్నో పెట్టాలని కోరుకుంటున్నాము. మరి మా సపోర్ట్లో డెఫినెట్గా మాది మైనంపల్లి హనుమంతరావు గారు మేము డెఫినెట్గా ఉంటుందని తెలియజేస్తున్నాను. మా తెలంగాణ నెంబర్ 8. పేద పిల్లలు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనేదే నా ధ్యేయం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మొండా డివిజన్ అంబేద్కర్ నగర్ బస్తీలోని నివసిస్తున్నటువంటి పేద కుటుంబాల పిల్లలకు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ రోజు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. బ్యాగులు పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నానని, అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజలకు సహాయం చేయటమే నాకు సంతృప్తిని ఇస్తుందని, పేద పిల్లలు కూడా మంచి చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనేదే నా యొక్క ధ్యేయమని, దానిలో భాగంగానే నా వంతు సహాయంగా పేద పిల్లలకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేస్తున్నానని, త్వరలోనే పాఠశాలలు కూడా పునః ప్రారంభం అవుతున్నటువంటి దృష్ట్యా దాతలు కూడా స్పందించి బస్తీలోని పిల్లలకు విద్యకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు, బూట్లు తదితర సామాగ్రిని అందచేయాలని కోరుతున్నానని, నేను కూడా నాకు చేతనైనంత మేర శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తానని, పిల్లలు కూడా వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని, చక్కగా చదువుకుని వృద్ధులకి వచ్చి వారి తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి జలమండలి ముందు ధర్నాకు దిగిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి, ఎస్ఎన్డిపి పనులు పూర్తి చేయాలి, వర్షాకాలం వచ్చినా పూర్తి కాని పనులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు త్రాగునీటి సరఫరా అందించాలి, మురికి కొంపగా నగరం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీ, సమస్యలతో ప్రజలు కుస్తీ అంటూ ప్లకార్డులు ప్రదర్శన ఆకాంక్షించారు. పేరుకపోయిన మురికి సమస్యలు వెంటనే ప్రాంతాలకు మంచినీటి సౌకర్యాన్ని వెంటనే, కాలనీలకు మంచినీటి సౌకర్యాన్ని వెంటనే, శివారు కాలనీలలో పేరుకపోయిన మంచినీటి సౌకర్యాన్ని వెంటనే, డబుల్ బెడ్రూమ్లకు మంచినీటి సౌకర్యాన్ని వెంటనే, డబుల్ బెడ్రూమ్లకు మంచినీటి సౌకర్యాన్ని వెంటనే, డబుల్ బెడ్రూమ్ల దగ్గర మురికి సమస్యలు వెంటనే, డబుల్ బెడ్రూమ్ కాలనీలకు మురికి సమస్యలు వెంటనే, కాలువలలో పేరుకపోయినటువంటి వెంటనే, కాలంలో పేరుకపోయినటువంటి మురికిని వెంటనే, కాలంలో పేరుకపోయినటువంటి చెత్తని వెంటనే, కాలంలో పేరుకపోయినటువంటి మట్టిని వెంటనే, బస్తీలలో పేరుకపోయిన మురికి వ్యవస్థను వెంటనే, చెర్లల్లో పారుతున్న మురికి నీటిని వెంటనే, చెర్లకు పారుతున్న మురికి నీటిని వెంటనే, విశ్వనగరమా
మేడ్చల్ జిల్లా కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్ ఆధ్వర్యంలో భాజపా భజంత్రీలతో జలవిహార్ ప్రాంగణంలోకి ర్యాలీగా తరలివచ్చిన జర్నలిస్ట్ యూనియన్ నాయకులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరెండర్ అయిన వారిలో 6 మహిళా మావోయిస్టులు. ఆపరేషన్ చేయూత మావోయిస్టుల కంచుకోట. లాభాలిస్తామని మోసం చేసిన ది పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థ 100 కోట్లకు పైగా వసూళ్లు. ఘనంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ. బీజేపీ ప్రభుత్వ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్.